అందుకే నేను మొహమాటం లేకుండా చెప్తా. చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు. వచ్చిన కొత్త ఫ్యాషన్. దయచేసి మానేయండి. ఎవరు తినేది వారు తినండి. బహుశా బ్రాహ్మణులు తినద్దన్నారమ్మా, అందరిని మానేయమని చెప్పండి. అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి. మా వృత్తులు పోతాం మేము. మీరు అందరూ మానేశారు, మా వాళ్ళు మొదలెట్టారు. అమ్మవారు, రెడ్లు, కాపులు, ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు. రోజు తినమని అర్థం కాదు. అక్కడ నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా. పౌరుషం ఇవాళ చాలా అవసరం. అది మానేసేసి మనమే ప్రకృతి వైద్యం అండి. పొద్దున్నే 2 దొండకాయలండి, 2 బీరకాయలండి, పొయ్యి మీద పెట్టమండి, కొయ్యమండి. జంతువుల్లో అలా తింటామండి. ఉండగానే పోసుకుంటాం. దెబ్బైపోతుంది దేశం. ఏ తినేవాడు అది తినాలి, ఎక్కువ తినద్దని చెప్పారు. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మ.